ఏ సాఫ్ట్వేర్ వాడారు, ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? మూడో రోజు విచారణలో ప్రణీత్రావుపై దర్యాప్తు అధికారులు ప్రశ్నలు. రిట్రీవ్ అయిన మొబైల్ డేటా, సహకరించిన ఇద్దరు ఇన్స్పెక్టర్లకు బేడీలు. అనంతగిరిలో హార్డ్ డిస్క్ల శకలాలు, వాటి రిట్రీవ్ కష్టమైన నిపుణులు నిబంధనలకు విరుద్ధంగా కస్టడీకి ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు మీడియాకు లిఖిస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించిన ప్రణీత్రావు అంటూ ఒకరిని చూస్తున్నాను. ఎస్ఐబిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్రావు పోలీసు కస్టడీ మరో 4 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో కోర్టులో నేరాన్ని రుజువు చేసేందుకు కావాల్సిన ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో మూడో రోజు కస్టడీలో భాగంగా మంగళవారం ఫోన్ ట్యాపింగ్కు ప్రణీత్రావు ఉపయోగించిన సాఫ్ట్వేర్పై ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. టార్గెట్గా చేసుకున్న వ్యక్తుల ఫోన్లోకి రిమోట్ యాక్సెస్ టూల్ ట్రోజన్ ర్యాట్ను ఎలా చొప్పించారు? అసలు ఈ మాల్వేర్ను ఎక్కడి నుంచి తెప్పించారు? ఎక్కడ కొనుగోలు చేశారు? ఆ టూల్ కొనుగోలుకు ఫండింగ్ చేసింది ఎవరు అనే ప్రశ్నకు సమాధానం రాబట్టేందుకు ఎత్తించినట్లు సమాచారం. ఈ వివరాలు బయటకు పొక్కొద్దనే ఉద్దేశంతోనే ప్రణీత్రావు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హార్డ్ డిస్క్లను కట్టర్తో ధ్వంసం చేసి అనంతగిరి అడవుల్లో పారేసినట్లు ప్రణీత్రావు వాంగ్మూలం ఇవ్వడంతో ఓ బృందం ఇప్పుడు ఆ శకలాల కోసం అన్వేషిస్తుంది. అయితే హార్డ్ డిస్క్లను ధ్వంసం చేస్తే వాటిలోని డేటా రిట్రీవ్ చేయడం దాదాపు అసాధ్యమని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. హార్డ్ డిస్క్లో ఉండే సెక్టార్లు అత్యంత సున్నితంగా ఉంటాయి. వాటిని విద్యుదయస్కంత క్షేత్రాల వద్ద పెట్టిన సెక్టార్లు ధ్వంసమవుతాయి. అలాంటిది హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి అడుగులో పారేస్తే సెక్టార్లు పూర్తిగా దెబ్బతిని ఉంటాయి. ఆ సెక్టార్లకు ఎండ తగిలిన డేటా తుడిచిపెట్టుకుపోతుంది అని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ఒకరు ఆంధ్రజ్యోతి తెలిపారు. అయితే ప్రవీణ్ రావు సెల్ ఫోన్ డేటాను రిట్రీవ్ చేసినట్లు తెలుస్తుంది. అందులోని చాటింగ్ డేటా ఆధారంగా ప్రణీత్రావు ప్రశ్నిస్తున్నారు. కుట్రలో భాగస్వాములు అరెస్టు షురు అంటూ ఒకరు చూస్తున్నాం. నాకు తెలిసి ఇక అందులో ఎర్రబెల్లి దయాకర్ రావు మిగతా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపలేసేటువంటి అవకాశం అయితే బలంగా కనబడతా ఉన్నాయి. సో మొత్తానికైతే ఈయన హైకోర్టు ఆశ్రయించాడు. ఏం పెద్ద పీక పొడిచిన అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించాడు. సిగ్గుండాలి, కొంచెమైనా సిగ్గు శరం లేకుండా చేసిందే లంగా పని, చేసిందే లఫంగా పని. ఇక మళ్ళీ తీరా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావా? హైకోర్టు పోయి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నావా? బరాబర్ ఇలాంటి వాళ్ళను బెండ్ తీయాల్సిందే, ఇలాంటి వాళ్ళని జైల్లో వేయాల్సిందే, ఇలాంటి వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే, అందులో నో డౌట్.